ఏపీ పవర్ న్యూస్. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలి. ఏఐటీయూసీ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, వారికి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు కల్పించాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గోవింద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు తమ ఆటోలను నిలిపివేసి స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పడాల గోవింద మాట్లాడుతూ, ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వ యాప్తో ఆటో సేవలను నడిపించాలని కోరారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఓలా, ఊబర్, ర్యాపిడో, టూ వీలర్ మోటార్ సైకిళ్లను నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు కోన లక్ష్మణ మాట్లాడుతూ, డ్రైవర్లు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కడుపు కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు లక్షల్లో జీతాలు, పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని కోరారు. ప్రధాన డిమాండ్లు: ఆర్థిక సాయం. డ్రైవర్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం 15,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే విడుదల చేయాలి. సంక్షేమ బోర్డు. డ్రైవర్ల కుటుంబాల రక్షణ కోసం పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ఏజెన్సీల రద్దు. ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ వంటి వాటిని జారీ చేసే అధికారాన్ని ప్రైవేట్ ఏజెన్సీల నుండి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. పెనాల్టీల రద్దు. పెనాల్టీలు పెంచే 894 గెజెట్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 21/31లను రద్దు చేయాలి. ఉద్యోగ అవకాశాలు. విద్యార్హత ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో కండక్టర్, డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలు కల్పించాలి. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కొరిపెల్లి జగదీష్ తో పాటు ఉపాధ్యక్షులు మార్కండేయులు, సహాయ కార్యదర్శి సూరిశెట్టి, బాపు నాయుడు, నాయకులు కుర్రం నాగరాజు, అంజీ, కోరిబిల్లి రామ అప్పారావు, వెంకటేష్ మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా మనం అనేకమంది పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి మెమోలో దాన్ని కూడా జతపరిచాం. కాబట్టి స్థానికంగా ఆటోలకి అనకాపల్లి సెంటర్లో పార్కింగ్ స్థలాలు కావాలని అడిగాం. మొన్న మేము పార్కింగ్ స్థలాలు కావాలి అంటే ఆటో వారికి పార్కింగ్ స్థలాలు ఎందుకు, ఆయనకెందుకు, వెనకడి లేని వాళ్ళని చెప్పి అధికారులు వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు. మేము చెప్పాం, అయ్యా రెక్కడితే కానీ తొక్కనివంటి పరిస్థితి ఆటో డ్రైవర్లే. ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోలేదు. అయినా సరే పొలంలో, పట్టణాల్లో పనులు లేక, గ్రామాల్లో పనులు లేక, పంటలు చూసే పండలేక, ఈరోజు జీవన ఉపాధి మేము దొంగతనాలు చేయలేక, దోపిడీదారులు చేయలేక, మేము స్వయం ఉపాధితో మా భార్య పుస్తలు తాకట్టు పెట్టి మేము ఆటోలు కొనుక్కొని ఆటోలు ఎప్పుడా అడుగుతున్నాం. మేము అడిగాం, ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులు ఈరోజు ఆటో డ్రైవర్ గా మనం చేస్తా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం? మనం ఒకవైపు పొట్ట చేత పట్టుకొని బేరం లేకపోయినా వికలాంగులకు ఉచిత
అవకాశం కల్పించినటువంటి జిల్లా పోలీస్ అధికారి అయినటువంటి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన ట్రాఫిక్ సిఐ గారికి, రూరల్ సిఐ గారికి, మరి పట్నా సిఐ గారికి, అందరికీ కూడా మన ఆటో తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కస్టమర్ సిఐ గారు కస్టమర్ సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకసారి సార్, మీరు మా కార్మికుల్ని మరి మా కష్టాలు అర్థం చేసుకుని ఈరోజు ఒక పక్కని వేరే వాళ్ళది కార్యక్రమం జరుగుతున్నా సరే మరి మాకు ఎక్కడా కూడా మా శాంతియుత ర్యాలీకి మాకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా మా బాధను అర్థం చేసుకుని మాతో పాటు మీరు ఉదయం నుంచి కూడా మాకు కూడా రక్షణ కల్పిస్తూ మాతో పాటు మీరు కూడా మరి ఈ కార్యక్రమానికి పాదయాత్రలు కానీ చేస్తున్న మా కార్యక్రమానికి మీరు పూర్తిగా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, మరి ఈరోజు మనం పైకి వెళ్ళినట్టునే మరి జిల్లా కలెక్టర్ గారు అనేది స్వయంగా మనల్ని కలవడం జరిగింది. మన సమస్యలు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ఆవిడ మేము పై అధికారుల దృష్టికి ఖచ్చితంగా మీ సమస్య అనేది పంపిస్తాం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. మరి మనది కూడా అన్ని ఏరియాల్లో జరుగుతున్న సమస్య కాబట్టి ఆవిడ కూడా తన వంతు పూర్తిగా సపోర్ట్ అనేది మనం చేసి ఉన్నతాధికారులకి మరి తెలియజేస్తానని చెప్పడం కూడా జరిగింది. వారికి కూడా కలెక్టర్ గారికి కూడా అధికారులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సిఏ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి సార్ మరి జరిమానాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. కొద్దిగా ఒకసారి అది కూడా సార్. రెండోది ఏంటంటే ఓకే సార్, మనల్ని కూడా వెనకట్ల ఒక పాసింజర్ని సార్ ఒకసారి కామ్రేడ్స్ మేము ఏంటంటే ముందుకున్నటువంటి ఒక ముసలావిని కానీ లేదంటే ఒక పెద్దవాళ్ళని కానీ మేము ఎక్కించేటప్పుడు వెనకాల నుంచి మరి ఎవరైనా వచ్చి ఆటోమేటిక్ గా మమ్మల్ని గుద్దినా లేదంటే అధికారులు ఎవరైనా ఫోటో తీసేసినా సరే కొద్దిగా దాన్ని పరిశీలన చేసి వాస్తవానికి అనుకూలంగా ఉంటే మటుకి మీరు దాన్ని సరిచేసి మరి వాస్తవానికి భిన్నంగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని మేము కూడా అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఈ చలనాలు ఉన్నాయో అవి కూడా రద్దు అనేది మా యొక్క డిమాండ్ సార్. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన కామ్రేడ్స్ ఇప్పుడు అందరికీ నమస్కారం. సార్ స్వామినాయుడు గారు, కసింకోట సిఐ గారు, నేను తెలియని వాళ్ళు ఎవరు అందుకు ఇప్పుడు మీ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మేము కూడా కొద్దిగా మీకు ఇబ్బంది పెట్టట్లేదు. మాకు అందరం తెలుసు కదా. సేమ్ టైమ్ కొద్దిగా మీరేం చేస్తున్నారంటే తీసుకొచ్చి ట్రాఫిక్ కి అడ్డం పెట్టేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ. అది లేకుండా చూసుకోండి. టౌన్ లో మనకి బాగా పాపులేషన్ పెరిగిపోయింది, వెహికల్ పెరిగిపోయి దానికి ఒక పద్ధతి ప్రకారం మీరు చేసుకొని ఇంకొంతమంది ఒకటి ఆరా మరి ఓపెన్ గానే చెప్పాలి తాగేసి కూడా నడుపుతున్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతాయి కదా. మీకే తాగేసి నడిపితే ఎంత ఫైన్? ఇన్సూరెన్స్ లేకపోతే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేంత వరకు, ఆటో కార్మికులకు న్యాయం జరిగేంత వరకు. కామ్రేడ్స్, మీ అందరూ కూడా ఇదే క్రమశిక్షణతో ఇదే విధంగా, ఎందుకంటే మన జిల్లా పెద్దలు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మన గురువుల ఆటోలు పోలీస్ అధికారులు కూడా మనతో పాటు రోడ్డు మీదే మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇలాగే కూర్చొని ఉంటే ఒక 5 మీ కష్టాలు ఈ రోజు ఏ బాధలతోనైతే మనం వచ్చామో, ఏదైతే మనం కష్టాలు పడుతున్నామో, దేనివల్ల అయితే ఇబ్బందులు పడుతున్నామో ఆ కష్టాలు అన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ఏఐటీయూసీ యూనియన్ తరఫున, ఆటో యూనియన్ తరఫున ఈరోజు వివరించడానికి మేము లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు మనకి ఏదైతే సలహాలు సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా మీ అందరికీ వివరిస్తాం. వివరించినంత వరకు కూడా ఇదే విధంగా కూర్చోండి, క్రమశిక్షణగా ఉండండి అని చెప్పి మీ అందరినీ చేతులకు జోడిస్తున్నాం.
నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సుకు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం దగ్గర దాకా నిరసన మానహారం చేసి ఈరోజు వింతపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్టీసీలో ఉద్యోగాల అవకాశాలు ఆటో కార్మికులకు కల్పించాలని, వాహన మిత్ర 15,000 ఇవ్వాలని, ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆటో కార్మికులందరికీ కూడా జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కాలేని ఎడల మరొక్కసారి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పడాల గోవిందు, ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి, అదేవిధంగా దానివల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేకమంది సమస్యలు ఏమైనా ఆ సమస్య కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునేవంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈ రోజు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్లకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు అనకాపల్లి సెంటర్ లో ఆటో డ్రైవర్లు అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు వాహన మిత్రగా 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. తక్షణమే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు వెయ్యాలని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన పడినా, లేదా ఆ డ్రైవర్ మరణించినా, లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన పడినా ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్ గా ఈ ప్రభుత్వాన్ని మేము పిఎఫ్ఈఎస్తో కూడుకున్న ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 2, ఏదైతే 21, 31 జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమానాలు విధిస్తూ ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు గానీ, ఆర్టీఓ అధికారులు గానీ అనేకమైన రూల్స్ పెట్టి ఈరోజు మాపై 100 రూపాయలున్న జరిమానా 1000 రూపాయలు గాను, 1000 రూపాయల జరిమానా 10,000 రూపాయలు గాను, 10,000 రూపాయల జరిమానా 1,00,000 రూపాయల వరకు కూడా ఈరోజు జరిమానాలు వేసేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి, ఈ జీవోలను కూడా రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా ఆటో సోదరులు ఎంతమంది వచ్చారు, అందరికీ మా డ్రైవర్ల సోదరులు అందరికీ నమస్కారం. అయ్యా, అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు రాదండి. ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం ఉన్నా సరే ఏమైనా వస్తాడండి. ఎవరికి ఏం జరిగినా సరే, అర్ధరాత్రి గర్భిణీ స్త్రీలకైనా ఏవైనా సరే ముందు వచ్చేది ఆటో డ్రైవర్లు అండి. అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మీ ఎవరిని ఏ అన్యాయం చేయలేదండి. ఓన్లీ మా కష్టం, మీ కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నామండి. మాకు ఉద్యోగం రాలేదు, మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా మేము అడగలేదండి. ఏదో అప్పో పప్పో చేసుకొని మా కుటుంబాలు మేము పోషించుకొని మా కుటుంబాలను, అలాగే ఒక కుటుంబం కాదండి ఆటో డ్రైవర్ అంతే ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబాలందరినీ కూడా మేము అందరం పోషించుకుంటున్నాం సార్. కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి, అధికారులకి అందరికీ మేము మరీ నమస్కారం మరి చెప్తున్నాం. అన్నా, దయచేసి మా పొట్టలు కట్టుకోండి, మాకు ఉపాధి కల్పించండి. మీరు మాకు ఉపాధి కల్పించండి. మాకు న్యాయం చేయకుండా పర్లేదు సార్, అన్యాయం మాత్రం చేయొద్దు సార్. మీకు అందరికి అదే నమ్ముకోండి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం, అధికారులు అందరినీ కూడా. కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం అంతవరకు కరెక్ట్ కాదండి. మేము ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల మీరు లైన్లోకి వెళ్తే మాకు 50 రూపాయలు వస్తుంది సార్. 50 రూపాయలు లైన్లో అయితే ఎవరు కూడా ఎక్కట్లేదండి. ఒక 50 రూపాయలు, ఇటు 50 రూపాయలు, అటు 50 రూపాయలు, 100 రూపాయలు సార్. లీటర్ డీజిల్ 100 రూపాయలు అవుతుంది సార్. తీరం బస్సు మాకు వచ్చి ట్రిప్ వెళ్ళి వస్తే 200 రూపాయలు డీజిల్ కాలుతుంది సార్. 100 రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం, స్కూల్ ఫీజులు ఏం కడతాం, అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్. ఎందుకంటే మీరు చావండి బతకండి అనవసరం, మాకు టైం 1వ తారీఖు మాకు కట్టాలి. కట్టకపోయించో మిమ్మల్ని, మీ అందరినీ, మీ కుటుంబం రోడ్డు గీడ్చనే మేము బండి ఎట్టిపోతాం, అంతేనండి. కానీ తప్పకుండా మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం.
పెద్దలు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు. ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక పాతి కనిపిస్తారని మరి పెద్దలందరూ కోరుకుంటున్నాం సార్. Please subscribe our channel AP Power News. పోరాటం ఆటో కార్మికుల న్యాయం జరిగేంత వరకు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర తక్షణ మంజూరు చేయాలి. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర తక్షణ మంజూరు చేయాలి. నెలకొంటే నష్టపోయిన ఆటో కార్మికుల ప్రభుత్వం ఆదుకోవాలి. కార్మికుల ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. కార్మికుల ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకు నిలకడ లేని వాళ్ళని చెప్పి అధికారులు వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు. మేము చెప్పాం, అయ్యా రెక్కర్ దగ్గర డొక్కని వంటి పరిస్థితి ఆటో డ్రైవర్లే. ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోలేదు. అయినా సరే పొలంలో పట్టణాల్లో పనులు లేక